కేసులు మాఫ్. ఇదేనా మీ సంస్కృతి? మరి స్వయంగా సురేఖ గారి కూతురు చెప్తా ఉన్నది, మా ఇంటికి పోలీసులు వచ్చిండ్రు ఆయన అరెస్ట్ చేయడానికి అని. మరి దేనికోసము, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎవరి మీద కేసులు బుక్ చేశారు, ఇప్పటివరకు పోలీస్ శాఖ మాత్రం నోరు విప్పడం లేదు. దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇది ఇలా జరుగుతుండగానే ఇప్పుడు మళ్ళా కొత్త పంచాయతీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్ శాఖలో మరి ముఖ్యమంత్రి గారికి మధ్యలో విభేదాలు వస్తున్నట్టుగా మరి జూపల్లి కృష్ణారావు గారు స్వయంగా చెప్తా ఉన్నారు 100 కోట్ల రూపాయల కుంభకోణం అని. మరి 100 కోట్ల రూపాయల టెండర్ విషయంలో ముఖ్యమంత్రి గారికి మీకు మధ్యలో విభేదాలు వస్తే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బరి చేశారు. ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ ఈరోజు మీ బాధ తట్టుకోలేక రాజీనామా చేస్తే స్వయంగా మంత్రి గారి రాజీనామాను ఆమోదించొద్దని చెప్తే ఇలా చీఫ్ సెక్రటరీ మీ లెటర్ని కూడా లెక్క చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదింపజేశారు. అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం, ఈరోజు మీ మధ్యలో సమన్వయం లేకపోవడం, బాటంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం, వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ మీటింగ్లు ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా, లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, అసలు ఈ తుపాకీల సంస్కృతి కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఓఎస్డీలకు మీరే బంధువులు ఇచ్చి, మీరే బంధువులతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, మీరు ఓఎస్డీలుగా మంత్రుల దగ్గర పెడుతున్నారా? మరి ఆయన పెట్టినటువంటి తుపాకీ ఎవరిది? దానికి లైసెన్స్ ఉన్నదా? మరి లైసెన్స్ ఉంటే అది ఎవరి పేరు మీద ఉన్నది? ఆ తుపాకీ ఎవరిది? మరి కాంగ్రెస్ నేతదా లేక సుమంత్దా? మరి ఎవరి తుపాకీ ఎవరి మీద ఎక్కువ పెట్టిండ్రు? కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు? అరెస్ట్ చేయడానికి పోలీసులు మరి ఒక మంత్రి గారి ఇంటికి ఎందుకు వెళ్ళిండ్రు? దాని తర్వాత ఎందుకు సద్దుమణిగిందో ఇది ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మీ ఇంటి సమస్య కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు, మొన్నటి కేబినెట్కి ముందు 16వ తారీఖు రోజు కొండా సురేఖ గారి డిపార్ట్మెంట్లో ఒక అంశం, నిన్ననేమో ఎక్సైజ్ శాఖలో ఒక అంశం. ఎక్సైజ్ శాఖలో అది 100 కోట్ల కుంభకోణము. మరి మంత్రి గారి కొడుకుకి ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఇంకెవరకు మధ్యలో ఆ టెండర్ కాంపిటీషన్లో వచ్చినటువంటి వివాదంగా ఒకరు చెప్తారు, లేదు ఇది మంత్రి గారు కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీరు స్కేప్ గోట్ చేసే ప్రయత్నం ఇంకొకరు చేస్తారు. ఏది ఏమైనా ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు బలిపశువై తన రాజీనామా చేసుకునేటువంటి దుస్థితి రావడానికి మరి ఈ రాష్ట్ర క్యాబినెట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేకుంటే వాస్తవాలు ఏందో దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసేసి మరి వాస్తవాలని బయటకు తీసుకొస్తారా? అది ముఖ్యమంత్రి గారి వివక్షకు మేము వదిలేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మన రవాణా చెక్ పోస్ట్ అది కూడా పొన్నం ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్లో రవాణా చెక్ పోస్ట్ క్యాబినెట్లో మేము నిర్ణయం తీసుకున్నామని, దాని తర్వాత చెక్ పోస్ట్ అట్లే కఠినం అవుతున్నాయని, మరి చెక్ పోస్ట్ మీద ఏసీబీ దాడి, మరి నాకు తెలియకుండానే ఏసీబీ దాడి ఎవరు చేశారు? మరి ముఖ్యమంత్రి శాఖకు సంబంధించినటువంటి ఏసీబీ దాడి నా డిపార్ట్మెంట్ మీద చేయించారని చెప్పేసి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు గుర్రుగా ఉన్నారట. మరి పొన్నం ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్లో ఏసీబీ దాడి చేసి మరి ఈరోజు చెక్ పోస్టులు ఎత్తేస్తున్నట్టుగా మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయం తీసుకుంటారు. మరి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మంత్రిత్వ శాఖలో ఈరోజు జరుగుతున్నటువంటి పెత్తనం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మరి మంత్రులు అందరూ కూడా ఈరోజు బలిపశు అవుతా ఉన్నారు. ఒకరొకరుగా మంత్రుల మీద జరుగుతున్నటువంటి మరి ఈ అరాచకాన్ని ఈరోజు ఒకరికొకరు చెప్పుకొని బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఈ రాష్ట్రం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ పూర్తిగా గాడి తప్పడమే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, వాటాల కోసం
మంత్రులకు ముఖ్యమంత్రులకు మధ్య వచ్చినటువంటి విభేదాలు, ఆ వాటాల కోసం వచ్చినటువంటి విభేదాల్లో ఈరోజు అధికారులు బలిపశులు ఇవ్వడమే కాకుండా ఈరోజు కేబినెట్లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని వదిలేసి కేవలం వారి వాటాల పరిష్కారం విషయంలో, వారి డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అవినీతి అంశంలో, వాటాల పంపకాల విషయంలో మాత్రమే ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతున్నది తప్ప ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ఈ అవినీతి కుంభకోణాలని ఒకటిగా బయటకు వస్తున్నట్టు అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ వాస్తవం కాదైతే ముఖ్యమంత్రి గారి మీదనే స్వయంగా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి మంత్రులు దాన్ని ఖండించడం లేదు. మరి కొండా సురేఖ గారి కూతురు స్వయంగా వారు స్టేట్మెంట్ ఇస్తారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ భూమి వాళ్ళకు తోవ కావాలని భూమి ఎక్స్చేంజ్ చేసుకుంటే దాని మీద కొండా సురేఖ గారు సంతకం పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండి ఆ ఫైల్ని తెప్పించుకొని ఆపేశారని. అంటే ఎంత విడ్డూరంగా ఉండేదని అంటే ఈరోజు మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారట, సంతకం చేసిండ్రట, ఆ ఫైల్ని ఆపినట్ట మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఉన్నది. దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు కన్నేసిందని చెప్పి ఆమె చెప్తున్నది. దాని మీద ఇప్పటి వరకు ఎవరు ఖండించరు.